మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని, బుధ కుజ శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క లగ్నము ఆ రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితిలో 21, 22 తేదీలు వ్యాపార లాభాలకు సంబంధించిన విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా గురువు యొక్క బలం 2వ స్థానం మీద గురుబలం ఉంది కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా విదేశీ సంపాదన, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా ధనయోగాలు, వ్యాపారం అందులోని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మూలకంగా ధనయోగాలు సూచిస్తున్నాయి. కాకపోతే అప్పులు, ఏదైనా లోన్స్ లభించడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇది. అలాగే 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేయండి. అదేవిధంగా ఇక్కడ యాన్స్టస్ ప్రాపర్టీస్ అంటారు, అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైనా సరే కొంతవరకు ఆ యొక్క పనులు కొంత మందగించడం కానివ్వండి, లేదా ఎప్పుడో ఉన్నటువంటి పేపర్స్ దొరకడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. సంతాన సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతాన యోగము అనేటువంటిది చూపిస్తుంది. మరియు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాలు, కొన్ని ప్రేమ వ్యవహారాలకి ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి విషయంలో కొంత ఘర్షణ వాతావరణము, మరియు పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్తో కొంత ఆ యొక్క ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి పని విషయంలో కొంత సఫలీకృతం అవ్వడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంబంధాలు, ప్రత్యేకంగా ఎవరైనా వివాహ సంబంధాలు చూసుకునేటువంటి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా విదేశీ సంబంధాలు చూసుకోవడము, విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంబంధాలు చూసుకోవడం అనేటువంటిది ఇప్పుడున్న గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళడం కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విషయాలు కానివ్వండి ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలిస్తుంది. మరియు భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు దేవతా అనుగ్రహంతో పాటు ముఖ్యంగా కర్కాటక రాశివారు పితృదేవతలకు సంబంధించి ఎక్కువగా చేస్తూ ఉండాలి. దీని ద్వారా మీ పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచార రీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నారో అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా
పురుషులకి ఏదో ఒక చిన్న చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి, వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర. వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటివి చేసుకోండి. మరి కొంతమందికి కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి జై గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని, రవి, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏమున్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో, మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, సమయము, ప్రదేశము తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలు మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఇది కాలము, అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.